మనిషిలో దేవుడు ఉంటారు అంటారు. ఆ మనిషిలోని దైవత్వమే మానవత్వం, అదే మనిషి తత్వం. మానవత్వం పరిమళించిన మనుషులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఎవరో ఒకరే ఉంటారు. అలాంటి వారే కన్న తల్లి లాంటి జన్మభూమికి ఏదో చేయాలన్న తపనతో ముందుకొస్తారు. మరి ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం నుండి జములపల్లిలో ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గం జములపల్లి ఒకప్పుడు చాలా మారుమూల గ్రామం. మరి ఈ గ్రామం ఇప్పుడు అభివృద్ధి పదవిలో ముందుకు వెళుతోంది. ప్రతి ఇంటా కూడా వెలుగులు విరజమ్ముతున్నాయి, ఆనందాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంటి పెద్ద కొడుకు అంటూ అభిమానిస్తున్నారు ఒక సాధారణమైన మనిషిని. ఇంత ఆప్యాయతను, ఇంత మానవత్వాన్ని మనకు చూపిస్తున్నారు. ప్రస్తుతం పిపి రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇంత బిజీలో కూడా మరి ఈ జములపల్లి గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నారు, దీని ప్రత్యేక కారణం ఏమిటి? ప్రత్యేక కారణం ఉంది. ఈ జములపల్లి గ్రామం అనేది మా తల్లి గారి జన్మస్థలం. తర్వాత మా తల్లి కూడా నాకు ఇక్కడే జన్మనిచ్చింది. కన్నా తల్లిని, పుట్టిన ఊరిని మరవకూడదని చెప్పేసి మన పెద్దలు చెబుతారు. పెద్దల మాటలు గౌరవించి మా తల్లిగారి మీద, ఈ గ్రామ ప్రజల మీద అభిమానంతో ఈ కార్యక్రమం చేపట్టాము మేము. పిపి రెడ్డి గారు, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. నిజానికి హెడ్ క్వార్టర్స్కి, పిఠాపురం హెడ్ క్వార్టర్స్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికీ కూడా 10 ఏళ్ల క్రితం ఈ గ్రామ పరిస్థితికి ఇప్పటికీ పోల్చుకుంటే ఎంతో అభివృద్ధి కనిపిస్తోంది. ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? టార్గెట్ అనేది ఏమీ లేదు. టార్గెట్ అనేది మా గ్రామం, ఈ జములపల్లి గ్రామం అనేది నేను అభివృద్ధి సాధించి నేను కూడా సుఖంగా జీవిస్తున్నాను కాబట్టి ఆ సుఖ సంతోషాలను కూడా, ఆ అభివృద్ధి అంటే సుఖ సంతోషాలను కూడా మా గ్రామ ప్రజలు, నాతో పాటు నా తల్లిగారి పుట్టిన గ్రామానికి, గ్రామ ప్రజలకి, నా బంధువులు, స్నేహితులు అందరికి కూడా ఎంతో కొంత ఆ సుఖ సంతోషాలు కూడా, అంటే రోడ్లు అనగా, వాటర్ అనగా, టాయిలెట్లు అనగా, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా నా పంచాలని చెప్పి తపనతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది సక్సెస్ఫుల్గా ఇంతవరకు. పిపిరెడ్డి గారు, మీ చిన్నప్పుడు అసలు ఇక్కడే పుట్టి పెరిగారన్నారు, మీ తల్లిగారి పుట్టినూరు అన్నారు. ఎలా ఉండేది అసలు ఈ గ్రామం? అప్పుడు ఈ గ్రామం అంతా ఒక చక్కటి, అంటే పల్లె, అంటే మరీ చక్కటి పల్లె వాతావరణం. మట్టి రోడ్డులు, అంటే ఈ ఎడ్ల బండ్లు, మట్టి రోడ్లు అంతా చక్కగా, చాలా, అంటే ఇప్పటికీ ఈ గ్రామంలో రోడ్ల మీద నడుస్తుంటే నా అడుగుజాడలు నాకు కనపడినట్టుగా అనిపిస్తాయి. అంత ఆనందంగా ఉంటుంది. అందుకనే ఈ గ్రామం ప్రతి సంవత్సరం వచ్చి ఈ ప్రజలతోటి కలిసి, ఈ గ్రామస్తులతోటి కలిసి, అంటే నా బంధువులని, ఆప్యాయతలను చూసినట్టుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చి కలిసి వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళతో కలిసి భోజనం చేసి, వాళ్ళ సాధక బాధలు తెలుసుకుని, ఆ సాధక బాధలన్నీ, వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ పంచుకొని, ఆ కష్టాలు ఏమన్నా ఉంటే నేను తీర్చగలిగినవి ఉంటే నాకు చేతనైన మట్టుకి చేసి ప్రతి సంవత్సరం వచ్చి అట్లా తిరిగి చూసి వెళ్తూ ఉంటాను ఈ గ్రామం. మీ గ్రామ దత్తత ఉద్దేశం సాకారం అయిపోయిందా? నా గ్రామ దత్తత ఉద్దేశం సాకారం అయిపోయింది. 100% సాకారం అయిపోయింది. ఒక చిన్న ఇది ఉందే పని. మీరే చూస్తున్నారు, ఈ గ్రామం చూడండి. ఇంతకుముందు అంతా పూరుగిడుసులు ఉన్నాయి. అందరూ మంచి ఇళ్ళు కట్టుకున్నారు. కానీ రోడ్లు కూడా గవర్నమెంట్ వారు వేయించారు. కొన్ని రోడ్లు నేనే వేయించాను, సిమెంట్ రోడ్లు. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను. మీరు ముందు ఈ పని కావాలంటే అందరికీ టాయిలెట్లు కట్టిస్తాను, అట్లాగే ఈ రోడ్లు వేయిస్తాను, మీకు కళ్యాణ మండపం కట్టిస్తాను, మినరల్ వాటర్ ప్లాంట్ కట్టిస్తాను. ఈ బహిర్భూమికి అనేది రాకుండా మీరు ఉంటే, ఈ చెత్త చెదారం అందరూ లేకుండా చూస్తున్నారు కదా మీరు, ఎంత చక్కగా ఉందో ఈ గ్రామం. మీరు ఇటువంటి గ్రామాన్ని ఇంతవరకు చూసారా? మీరు చాలా ఊళ్ళు తిరిగారు కదా. కేవలం రోడ్లు వేయడం ద్వారా, లేదంటే మంచినీటి సదుపాయం ద్వారానే అభివృద్ధి కాదు, ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ దిశగా ఏం చేయబోతున్నారు? అవకాశాలు అంటే నాకు చేతనైనంత మట్టుకి ఈ విలేజ్ నుంచి ఏ పోస్టులో వచ్చినా మా కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదరిస్తున్నాము. ముందు ఒక వృత్తి విద్యా కోర్సులు, అంటే వీళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఫ్రీ కోర్సు ద్వారా చేసి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా, అది కూడా మేము అనుకుంటున్నాం మా CSR కింద. అది కూడా త్వరలోనే నిర్ణయించి చేస్తున్నాం. పిపి రెడ్డి గారు, ఈ చిన్న
మారుమూల పల్లెలో చిన్న చిన్న సందుల్లో తిరిగారు, ఆడుకున్నారు, పాడుకున్నారు. స్కూల్ డేస్ ఏ విధంగా ఉండేవి? స్కూల్ అంటే స్కూల్ డేస్లో అప్పుడు స్కూల్ వేరు, అప్పుడు ఎడ్యుకేషన్ వేరు, అప్పుడు పల్లెటూరు వాతావరణం. మెల్లగా స్కూల్కి వెళ్ళని అదొక అంటే ఒక రకంగా మొదటి స్మృతులు. ఆ బాల్యం మళ్ళీ తిరిగి రాదు, ఆ ఊరిని మళ్ళీ చూడలేము. ఇప్పుడంతా అప్పుడు చక్కటి వాతావరణం, చక్కటి ఇది ఉండేది. ఇప్పుడంతా కాంక్రీట్ బిల్డింగ్లు అన్నీ వచ్చేసినాయి. అంటే లగ్జరీ కూడా వచ్చేసింది ఈ ఊరికి. రెడ్డి గారు, ఏంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అద్భుతంగా ఒక మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారు ఈ జమ్ములపల్లిలో. ఈ ఊర్లో ఇవన్నీ డెవలప్ చేస్తూ ఉంటే నాకు అనిపించింది అప్పుడు ఇదంతా మట్టి రోడ్డు. ఈ రోడ్డు అమ్మట బైర్భూమికి వెళ్ళేవారు ఈ ప్రజలు, ఈ గ్రామస్తులందరూ. వాళ్ళందరికీ నేను మీకు ఒక వరం ఇస్తున్నాను. మీరు బైర్భూమికి రోడ్డు మీదకి వెళ్ళకపోతే అది వితిన్ 3 monthsలో మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ లాగా డెవలప్ చేసి మీకు ఇస్తామని చెప్పాను. వాళ్ళు నా మాటకు కట్టుబడి ఆ బైర్భూమికి వెళ్ళటం, టాయిలెట్కి వెళ్ళటం ఆఫ్ చేశారు. ఎమ్మట నేను ఈ సీసీ రోడ్డు వేయించి సోలార్ లైటింగ్ పెట్టి ఇవన్నీ పార్క్ డెవలప్ చేసి ఇక్కడ కూర్చోటానికి చక్కగా బెంచెస్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేసాము. ఈ పార్కులో ఆ ఇచ్చిన మాటని వాళ్ళు నిలబెట్టుకున్నారు, నేను నిలబెట్టుకున్నాను. నా తరపున నేను ఈ గ్రామంలో పుట్టి చిన్నప్పుడు తిరిగేటప్పుడు ఇదంతా చెరువు, ఇదంతా మట్టి రోడ్లు, ఈ టెండో తిరుగుతూ ఉండేవాళ్ళం. అట్లా తిరిగి ఇక్కడ చాలా ఆనందంగా, హ్యాపీగా జీవితాన్ని అంటే బాల్యాన్ని ఎంజాయ్ చేసాము. ఇన్స్పిరేషన్ అతను పుట్టి పెరిగిన విధానం అండి. ప్లస్ కంపెనీ విషయానికి సంబంధించినంత వరకు ఏమంటే మమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తారు. సో ఎంటైర్ టీమ్ వర్క్స్ లైక్ ఏ ఫ్యామిలీ. అందువల్ల బ్యాకప్ సపోర్ట్ అతనికి సబ్స్టాన్షియల్గా ఉన్నది పిపి రెడ్డి గారికి. ప్లస్ ఆయన ఏంటంటే కంపెనీ యాక్టివిటీస్ అంతా మేనేజ్మెంట్ మొత్తము కంపెనీ ఎంప్లాయీస్ మీద వదిలేసి మిగిలిన యాక్టివిటీ అంతా, సోషల్ యాక్టివిటీ అంతా అతను సొంతగా ప్రతి గ్రామం, అతను పుట్టిన గ్రామానికి సేవ చేయడానికి ఎక్కువ సమయం వినియోగిస్తారు. మాకు ఈనాడు పిపి రెడ్డి గారు మా ఊరు మనవడగా మా ఊరు వచ్చి ఈ జౌన్పల్లికి ఎంతో మార్పు తీసుకొచ్చేయని నేను చాలా ఊరందరి తరపున నేను ఎంతో గర్వపడుతున్నాను. 2008లో ఈ జౌన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఆయన చేసి కొండంత కార్యక్రమం నాకు గోరంత అవకాశం ఇచ్చి అందుకు నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను.